స్వామివారు శ్వాస తీసుకుంటున్నట్టుగా చిన్నపాటి ప్రకంపనలు కూడా అనుభవం అవుతాయి. కొంతమంది భక్తులు మరియు పూజారులు స్వామివారి వక్షస్థలంపై చిన్నపాటి వెంట్రుకలు కూడా ఉన్నాయని, ఇది విగ్రహం కాదు, ఒక సజీవ శరీరం అని పేర్కొంటారు. అయితే ఈ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర అంతకంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా అదే ఉగ్ర రూపంతో ఈ గుహలో వెలిశాడని, ఆయన కోపాన్ని తగ్గించడానికి అగస్త్య మహాముని స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మిని ప్రతిష్ఠించాడని చెబుతారు. రామాయణ కాలంలో రావణుడు ఈ ప్రాంతాన్ని తన సోదరి శూర్పణకు బహుమతిగా ఇచ్చాడట. రాముడు ఇక్కడే 14,000 మంది రాక్షసులను సంహరించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలోనే చింతామణి అనే జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని వందలాది ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ రావడం వల్ల దీనికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. విశేషం ఏంటంటే ఈ నీరు ఎన్ని రోజులైనా సరే అసలు పాడవదు. శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసినా ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. సైన్స్ కు అందని ఒక అద్భుతమైన దైవ రహస్యం ఈ ఆలయం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు సాయంత్రం 5 గంటల లోపు వెళ్ళాలి. రాత్రిపూట స్వామివారు అడవిలో సంచరిస్తారని ఒక నమ్మకం. అందుకే ఆ తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వరు. అయితే ఇది దైవశక్తా లేక ఇంకా సైన్స్ కనుగొనలేని ఒక మిస్టరీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని